నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1105 రోజులైందండి. ఈ రోజు 1106 రోజులు, 106వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. ఇప్పుడు మీ వాయిస్ క్లియర్ ఉంది, చూడండి, చాలా క్లియర్ ఉంది. సర్వము గురుమయము, సర్వము గురుమయము, భవరోగ వైద్యుడితడని తెలియుము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు, గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు, వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను, మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరి జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1106వ రోజు, అంటే కలియుగంలోని క్రీస్తు శకం 2024 మార్చి 15వ తేదీన మనకు శ్రీమద్ భగవద్గీత సారాంశాన్ని కొత్తగా సేకరించినటువంటి 18 అధ్యాయంలో మీ అన్ని పుస్తకాల్లో 78 శ్లోకాలే ఉంటాయి. అయితే సేకరించబడినటువంటి
వేదవ్యాసుల చేత రాయబడినటువంటి 18వ అధ్యాయం 79వ శ్లోకాన్ని, దాని ప్రభావాన్ని, మన కర్తవ్యాన్ని తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల హితవాక్యాలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఒప్పకు మీ పరబోధల తప్పకు మీ బోధనెప్పుడు తలచుట మదిలో, రొప్పకు మీ సచ్చిష్యుల చెప్పకు మీ దీన్ని దుష్ట చనటులకెప్పుడున్, కూడకు మీ దుర్జనులను వేడకు మీ సాధు మనుజ వితతి స్నేహంబు, ఓడకు మీ గురు సేవకు పాడకు మీ పరుల నింద పాటల రీతిన్, మీరకు మీ గురువాజ్ఞను చేరకు మీ దుష్టులంత చేరిన చోటన్, దూరకు మీ బోధను వినియారకు మీ సాధు జనుల యందున తప్పుల్. ఈ రోజు నుంచి శీర్షిక హితవాక్యాలు అండి. హితవాక్యాలు. ఓకే గురుగారు. మొన్నటికి బోధ 18 అధ్యాయాలు పూర్తయిందండి ప్రబోధ. నిన్న ఈ రోజుతో కలిపి రానున్న 10 రోజులు 12 రోజులు కూడా హితవాక్యాలు. హితవాక్యాలు అంటే గీతను, శ్రీమద్ భగవద్గీతను గాని, అచల పరిపూర్ణ ప్రబోధ తెలియజేసినటువంటి కృష్ణదేశికేంద్రుల కందపద్యాలు గాని గురు శిష్యుల మాటల వల్ల కల్పించాం. అవును, కేవలం కల్పించాం. గురువు లేడు, శిష్యుడు లేడు. అంటే తనుమన ధనాలు సమర్పించుకోవడానికి, తీసుకోవడానికి గురువు లేడు. అవే లేవండి. తనుమన ధనాల పైన మీకు అంత అంటే ఇచ్చేవాడికి తనుమన ధనాల పైన వ్యామోహం ఉంటుంది. అంటే ఇచ్చేవాడు తీసుకునేవాడు లేనప్పుడు ఆ ఉన్నది ఎట్లా వదిలించుకుంటాడు? ఇచ్చేవాడు తీసుకునేవాడు లేదని తెలియడమే ఉన్నది వదిలించుకోవడం. ఓ, అది దృష్టికోణం మార్పు. అంతే. బాగుంది. దానికి మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఇలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు, ఇంకా అర్థం కాని మనలాంటి వాళ్ళు దీన్ని మొదటి నుంచి మళ్ళీ వినాల్సిందేను. దీనికి మీకు సూచన మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు మీకు. కృష్ణదేశికేంద్రులు 25వ కందపద్యంలో చెప్పారు. ఏమనంటే, గురు శిష్యుల మాటల వలే 918వ రోజు చెప్పారు. 918వ రోజు అనుకుంటాం. ఏమో నాకు అంత పర్ఫెక్ట్ గుర్తులేదు ఎన్ని రోజులు అయితే. 918వ రోజు కావచ్చు. పర్లేదు గురు, చెప్పండి గురు. గురు శిష్యుల మాటల వలే. గురు శిష్యు అంటే వలే అన్నారు అక్కడ. అదేలేండి, అదే భగవద్గీతలో ఎప్పుడు కూడా ఇవా ఇవా అంటారు. గురు శిష్యుల మాటల వలే. మీరు గురువు లాంటి వారు, నేను శిష్యుడు లాంటి వాడు అంతే. అది గురు శిష్యులు కాని సద్గురువుని తెలిసినప్పుడు ఈ ద్వంద్వము ఎరుక, ద్వంద్వాతీతం పరిపూర్ణం అండి. గురు శిష్యుల మాటల వలె పరిపూర్ణపు బోధ కంద పద్య ఫణితి చే విరచిస్తి వినుడి ముందర జరిగే ముచ్చట్లు మీకు సత్యం వైనన్. గురు శిష్యులు లేని దాన్నే నేను చెప్పబోతున్నాను, మీకు సూచన చేయబోతున్నాను. ఎన్ని వేదాలు, ఎన్ని ఉపనిషత్తులు మీరు చదివినా, ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలియదు.
ఏటగా తెలుగు భాషలో మీకు తెలియజేస్తానని చెప్పినటువంటి 220 కందపద్యాలను పూర్తి చేసినాక ఇప్పుడు 245 అంటే 220 ఒకే 25వ పద్యంలో చెప్పిన దాన్ని మొదట 1 నుంచి 25వ పద్యంలో ఈ మాట అన్నారు. ఇక్కడికి గురు శిష్యుల మాటల క్లోజ్. అదేనండి. ఎట్లా క్లోజ్ అయింది? నిన్న శిష్యుడు చిత్తరువు ప్రతిమగా గోడలో గీసిన బొమ్మలాగా నిలబడ్డాడు. పర్వాలేదు రానైనా, మామూలుగా జనుల్లాగా వ్యవహారం జరుపుకో, ముందులాగానే జీవించు. ఇప్పుడు మీరు అన్నట్టుగా నీ దృష్టికోణం మారిపోవాలి అని మునుత చెప్పని కొన్ని ముచ్చట్లు ఇంతవరకు బోధలో మీకు అది చెప్పేదానికి కాదండి. బోధ బోధించేటప్పుడు దీన్ని మీరు జీవితంలో ఎలా ఉపయోగించాలనో చెప్పేదానికి కుదరదు. నేనే చెప్పాను మీకు, ఆపరేషన్ చేసేటప్పుడు పథ్యం గురించి డాక్టర్ చెప్తే వాడికి వినిపిదు, మత్తులో ఉంటాడు. అవును. అదే విధంగా మీకు ఇంతవరకు చెప్పినటువంటి 1104 రోజుల వరకు చెప్పినటువంటి ప్రబోధలో మీకు దాన్ని వినడానికే సరిపోయింది. అవును. విని మీరు దాన్ని ఎలా ప్రశ్నించాలా, అది ప్రపంచానికి అందించాలని మీకుందో లేదో నాకు అవసరం లేదండి. నేను కూడా ప్రపంచంలో భాగమే కనుక సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ ఈ బోధన విని ఎట్టెట్ట ఎన్ని రకాలుగా ప్రశ్నిస్తే బాగుండు అనే దాని మీద దృష్టి పెట్టేశారు. వివరంగా తెలుసుకోవడం కోసం అండి, తెలుసుకోవడం కోసమే. అదే అట్లా ప్రశ్నించేటువంటి కోణంలో ఈ బోధను ఉద్దేశించి చెప్తా ఉండేది బోధ నా కోసమేననే విషయాన్ని మరిచుంటాం. బోధ ప్రపంచానికి సరిగ్గా అర్థం కాలేదనుకుంటాం మనం. నాకు అర్థమైతే చాలని అనుకోలేదు ఇన్ని రోజులు మనం. అవును. నాకు గాన ఒక లైట్ వేసి నాకు కళ్ళు కనిపిస్తే ప్రపంచానికంతా కనిపించినట్టే లెక్క. నేను చీకట్లో వండుకొని ప్రపంచంలో ఎవరికి కనపడలేదు అనుకుంటాం మనం. అది సహజంగా మానవ నైజం. అది అందుకని ఈ రోజు నుంచి ఏం చేస్తున్నారంటే, ఇంతకు ముందు చెప్పే వీలు సందర్భం కానటువంటి కొన్ని విషయాలంతా కూడా ఇప్పుడు బోధ పూర్తయింది కాబట్టి రానున్న 10 రోజులు, రేపటి నుంచి ఇంకా 10 రోజులు జరుగుతుందండి. 10 రోజులు కూడా ఏమంటారంటే హితవాక్యాలు అంటారు. ఇది గురువు చెప్తున్నాడా శిష్యుడు చెప్తున్నాడా? ఇద్దరూ లేదండి. ఈడ ఆ శిష్యుడు పరిపూర్ణుడైనట్టు, ఆ గురువు తెలుసుకున్నట్టు కృష్ణ ప్రభువే తెలియజేస్తున్నాడండి. దీనికి భగవద్గీతతో పోలిక. కృష్ణుడు చెప్పినట్లు అర్జునుడు పరిపూర్ణుడైనట్టు సంజయుడే చెప్పినట్టు చెప్తున్నారు మనకు వ్యాసుల వారు. క్లియర్. ఇప్పుడు కృష్ణుడు అంతటోడా, అర్జునుడికి అంత తెలివి ఉందా? మనం ఎవరు అడిగేదానికే తెలుస్తుంది కదా గురుగారు. అవును, అది అడిగే అర్హత నాకు ఉండదు. అడిగే అర్హత కాదు, తెలుస్తుంది కదా క్లియర్ కట్ గా. చెప్పింది మనకి తెలుస్తుందిగా మనకి స్పష్టంగా. అవును, అందులో ఎవరు గొప్ప అనే విషయాన్ని కాదు ఇక్కడ వినేటువంటి వాడిది. సంజయుడికి పరిపూర్ణత సిద్ధించింది అనేది మనకు కావాలి అంతే. ధృతరాష్ట్రుడికి అర్థమైందా లేదా మనకు అవసరం లేదు. సంజయుడు పరిపూర్ణుడు ఎలా అయ్యాడు ఆయన మాటల్లో మనం వింటాం. ఆ విధంగా కృష్ణదేశికేంద్రులు పరిపూర్ణులు ఎలా అనేది ఇక్కడ. కాబట్టి ఇక్కడ చూసుకోండి, హితవాక్యాలు ప్రారంభం నుంచి కూడా గురువు శిష్యుల రహితం తర్వాత శిష్యుడు ఎలా ఉంటాడు. ఈ గురు శిష్య రహితం చాలా మంది సభల్లో చెప్పేస్తూ ఉంటారండి. కానీ ఈ గురు శిష్య రహితుడు తానని తెలుసుకోకుండా మైకులు పెరుకొని కొట్లాడుకుంటా ఉంటారండి. వీళ్ళకి ఈ మైకులు పెరుకొని కొట్లాడుకునే వాళ్ళు పాపం వాళ్ళు ఏమి మంచి వాళ్ళేనండి. కాకపోతే వాళ్ళు మంచి వాళ్ళనే విషయం వాడికి తెలియడం లేదు. అది ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఈ కొట్లాట్లు ఆగిపోతాయి. ఎవరికి తెలియాలి అది? అంతే. అంతవరకు మనం హెల్ప్లెస్. అంటే మన సంజయ్ రోల్ ప్లే చేస్తే పరిపూర్ణ అవడానికి అవకాశం ఉంటుంది. ఉన్నట్టు గ్రహిస్తే దేనికి ట్రై చేయాలి? ఎవరు ట్రై చేయాలి? ఉన్నది ఆ సంజయుడు లాగా ఆ పాత్ర మనం పోషించుకోవాలి. అంతే అంతే. సెల్ఫ్ ట్రైనింగ్. అంతే. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి ఏం ఉపయోగపడలేదు. ధృతరాష్ట్రుడు చెప్పే క్రమంలో సంజయుడు ఎన్లైట్మెంట్ పొందాడు, పరిపూర్ణత పొందాడు. అట్లా మనం కూడా గురుబోధన చూసి సెల్ఫ్ అవేర్నెస్ కావాలి. గుర్తుపెట్టుకోండి, మైండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్. అట్లా జరగాల బోధ. అది మనసు నాకు బోధిస్తున్నట్లుగా, మనసుకి గురువు నాలో నుండి బోధిస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి.
అంతే, అంతేనండి. ఇప్పుడు అట్లే బ్రెయిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ బాడీ. మెదడుతో వింటాను, మెదడుతో వింటే పదార్థమే తెలుస్తుంది, యథార్థం తెలియదు. అవునండి. అదే గన మనసుతో వింటే, మనసిచ్చి వింటే, కృష్ణప్రభు ధనమిచ్చి విను, తనువిచ్చి విను, ఇది అట్లా చెప్పలే, మనసిచ్చి విను. మనసిచ్చేసినాక ఇంకా వినేది ఇక్కడ ఆయనే. ఆ క్లారిటీ కావాలి. కాబట్టి అలా మనసిచ్చి వినేటువంటి వాళ్ళకు మాత్రమే హితవాక్యాలు పనిచేస్తాయి. బోధన విమర్శించేటువంటి వారికి హితవాక్యాల ఉపయోగం లేదు. ఉపయోగం చూసుకోండి. ఒప్పకుమి పరబోధల. పరబోధలు అంటే ఏంటి, అది కావాలి మనం. పరబోధలు అంటే ఇప్పుడు దీనికి సంబంధం లేనటువంటి బోధలు, విషయ ప్రపంచానికి. అంతేనండి. వెరీ క్లియర్ గా ఉండదు. ఇప్పుడు చూడండి, సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ స్వధర్మపరుడు, అచల పరిపూర్ణుడు, ఇది ఒక్కటే ప్రూఫ్ మీకు. అంటే విషయ ప్రపంచానికి సంబంధించింది పరబోధ అండి. పరధర్మము, స్వధర్మం అని చెప్పారే, అదే ఇది. మీకు తెలియకుండానే మీలో భగవద్గీత ప్రవేశించింది. మైకులు వేసుకుని పెట్టుకోవటం, మైకులు పెట్టుకుని మైకులు పెట్టుకుని ఒకటి కొట్టుకోవటం, అది ఆ బోధలకి ఈడు పోకూడదు, ఇంకా పోకూడదు. చూసుకోండి. మీ పరబోధలు అంటే పరిపూర్ణ బోధ అని చెప్పలేదు చూడండి, అదే మీ అవేర్నెస్. పరబోధ అంటే పరిపూర్ణ బోధ కాదు. పరబోధలు అంటే పరిపూర్ణానికి ఇతరమైన బోధల్ని ఒప్పుకోవద్దు, ఒప్పుకోవద్దు. నెక్స్ట్ ఇప్పుడు పరిపూర్ణ బోధ గురించి, స్వధర్మాన్ని గురించి. పరిపూర్ణ బోధ స్వధర్మము, ఇతరమంతా పరధర్మమే. చూసుకోండి. కాబట్టి తప్పకు మీ బోధనెప్పుడు తలచుట మదిలో, అన్వయం చూసుకోండి. మదిలో ఈ బోధలను, ఇప్పుడు చెప్పినటువంటి 1106 రోజులుగా చెప్తున్నటువంటి ఈ బోధను ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టద్దు. తప్పకుము ఈ బోధను, అయం ఈ బోధను, అయం వ్యర్థ వాక్యకోపిన భవతి, ఈ బోధ, ఈ బోధను ఎప్పుడు కూడా మనసులో ఒక్క నిమిషం కూడా యామారకు. జలము నెడబాయనొల్లని జలచరము రీతి, ఒక్క నిమిషం కూడా నీళ్ళని విడిచిపెట్టి చేప ఉంటదా? ఈ బోధన విడిచిపెట్టి, నేను మీ జ్ఞాపకాలను విడిచిపెట్టి, మీరు ఈ పరిపూర్ణ బోధనే, ఈ జ్ఞాన యజ్ఞంలో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని చూసి నేను ఒక్క నిమిషమైనా దూరంగా ఉండగలనా? అలవాటైపోయింది కదండి. గంట సేపు మీ ద్వారా మీ ప్రశ్నలను ఎక్స్ప్లెయిన్ చేసి 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 నాకు అలవాటైపోయింది కదండి. ఒక్క నిమిషం అయినా, ఒక అరక్షణమైనా మీ బోధన విడిచిపెట్టి, సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ విడిచిపెట్టి నేను ఉండగలనా? నెక్స్ట్ రెండైనాయండి. ఇతర బోధలు ఒప్పుకోవద్దు, ఈ బోధన వదలొద్దు. నెంబర్ 3, రప్పకు మీ సచ్చిష్యులా. శిష్యులు ఎవరైనా వస్తే వాళ్ళని పారద్రోలవద్దు. అచ్చా, రొప్పకుమ్మి అంటే ఓకే, బాగుంది. రొప్పకుమ్మి అంటే వాళ్ళని ఏం తిట్టొద్దు నువ్వు. అది వాళ్ళు నిన్ను తిట్టినా గానీ వాళ్ళకి తెలియలేదు పాపం. నీకు తెలియవద్దు కదా, గురుబిడ్డ కదా నువ్వు వాళ్ళనే తిట్టొద్దు కదా నేను చెప్పేది. ఎందుకండి మీరు ఇప్పుడు కూడా ఫలానా రాజారావు గారిని సద్గురువు అని ఎందుకు అంటున్నాడు కావూరి కుడుపూడి నాగేశ్వరరావు అంటే? ఆయన సద్గురువే, నేను కాదని ఎందుకంటే అంటాను. ఇప్పుడు అచల మహాసభలు తిరుపతిలో జరుపుతున్నారు. దాని వెనకాల అంతర్యమేమని ఒక ఆయన ప్రశ్నించాడు. నన్ను అడిగారు నేరుగానే, అందులో మీ పాత్ర ఏమిటి అన్నాడు. ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంటికి 3 స్తంభాలు ఉన్నాయి. ఆయనకి ఆన్సర్ అడగలేను, ఈడు ఇచ్చేస్తా. ఎందుకంటే మీరు ఇచ్చేస్తారు ఆన్సర్ నాకు. తిరుపతి అచల మహాసభలో మీ పాత్ర ఏమిటి, ఇది ఆయన ప్రశ్న. అది ఆన్సర్ చూడండి. మా ఇంటికి ఉండే బిల్డింగ్లలో 4 పిల్లర్లలో ఆ పిల్లర్ పాత్ర ఏంటి అది పోయి అడగండి, ఏం చెప్తుంది. అన్ని పిల్లర్స్ కి పాత్ర ఉంది, ఏ పాత్ర పిల్లర్ లేని పాత్ర లేదు దాంట్లో. అట్ట అచల మహాసభలో నా పాత్ర అది. బాగుంది.
బిల్డింగ్ ఆడ కనిపిస్తుంది నీకు సభలో ఆ బిల్డింగ్ ని ఈ స్తంభం మోస్తున్నట్టుగా బొమ్మ చెక్కి పెట్టింటారు అక్కడ. కానీ ఆ స్తంభం దాన్ని మోస్తున్నట్టుగా అక్కడ ఏం ఎరుకేం లేదు ఆడ లేదు. కానీ పిల్లర్ లేకపోతే బిల్డింగ్ లేదు. లేదా బ్యాలెన్స్ ప్రక్రియ పోతుందిగా. అట్లా నా పాత్ర అచల మహాసభలో. అచల మహాసభలో మీ పాత్ర ఏంటి నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఆయన. దానికి ఎగ్జాంపుల్ మీకు ఇది. అక్కడ 3 సంవత్సరాలుగా నేను అడిగాను వారిని, అయ్యా మీరు దయచేసి ఈ అధ్యక్షుల్ని మార్చుకోండి, ప్రతి సంవత్సరం రొటీన్ గా ఏందండి, ఎవరన్నా చూస్తే కూడా ఏంది పూజారి వెంకటేశానికి మోహన్ రెడ్డి గారికి ఏదో లాలూచి ఉంది అనుకుంటారు. చాలా మంది అడుగుతున్నారు కూడా నన్ను, ఊరు పిలవరే మోహన్ రెడ్డి మాత్రం ఎందుకు పిలుస్తాడని చాలా మంది అడుగుతారు. నన్ను అధ్యక్షుడిగా పెట్టుకునేవాడు ఎవరండి, నేను ఒక స్తంభం లాగా గుమ్మను ఉంటాను, నా వల్ల ఎవరికి అభిప్రాయం ఉండదండి. అలా నన్ను మీరు ఇన్నిసార్లు పెట్టడం బాగుండదండి, మీరు ఎవరన్నా మార్చుకోరని చెప్పానండి. వారు ఒక మాట అన్నారండి. వారు ఏమన్నారంటే, చూడండి ఏ వ్యక్తి అయినా తన తల్లిదండ్రులని మార్చుకునే అవకాశం ఉందా చెప్పండి అన్నాడండి. మీరు కల్పల మురత్నం గారిని మార్చుకోండి అంటే నా వల్ల అవుతుందా? అది కాదు. అట్లా ఒక మాట అన్నాడు, ఇంక నోరు మూసుకున్నా నేను. ఇంకా అది కరెక్ట్ అండి, చక్కని మాట చెప్పారు వాళ్ళు. అవును, ఇంకా అలాంటప్పుడు నేనేం చేయలేను కదా, నాకు ఇంక స్వతంత్రత లేదు, నేను నా స్వేచ్ఛను బానిసలాగా కోల్పోయాను అంతే. గురువుకి నేను ఏమి ఇచ్చినానో అది ఆయన అడిగినప్పుడు ఇంకేం చేయాలా అంటే అది మీ మీద ఉన్న వారికి ఉన్న కాన్ఫిడెన్స్ వినేవాళ్ళు. లాస్ట్ లో కూర్చోబెట్టండి అని చెప్పిన నేను, లాస్ట్ సభ మంది. సరే అది అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రశ్న, అచల మహాసభలో వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నా చూసుకోండి. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మోహన్ రెడ్డి గారికి ఆడికి పోయినాడు. ఒక అచల మహాసభ ఏర్పాటు చేస్తున్నారంటే దాని వెనుక కీర్తి కండువా కాదు నాయన, కండూతి. అది కండూతి కండువా కాదు, ఆయనకి రాయడం రాలేదు. కీర్తి కండూతి గాని, ధన కాంక్ష గాని ఇంకేదో పెట్టినాడు మూడోది, అది నాకు గుర్తులేదు, ఆయనకే గుర్తుంటది. ఇంకా ఇది ఖచ్చితంగా దీని వల్లనే, అదే డబ్బు గాని వస్తువులు గాని కీర్తి గాని, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి కదా. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంది కదా. మోహన్ రెడ్డి గారికి ఈ మూడిట్లో ఏది కావాలా, ఎందుకు ఇది సభ పెడుతున్నాడు అని ప్రశ్నించాడు. ఆయనకు కూడా సమాధానం ఇక్కడ చెప్తున్నానండి. నెంబర్ 1, వాళ్ళ గురువు గారైన తిరుచానూరు వెంకటేశ్వర్లు నాకు ఫోన్ చేశారు. ఏంటండి పూజారి వెంకటేశం గారు, మా శిష్యుడు ఇంకా అచల మహాసభల ప్రకటన వెలువరించలేదు ఏమన్నారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది కదండి, ఇంకా ఏంటండి దాంతో అవసరం ఏముంది, అవసరం లేదండి, అటువంటి సభలో అక్కడంతా తేలదండి, ఊరికి మైకిలు పెట్టుకొని కొట్లాడుకోవడం తప్ప అది అవసరం లేదండి అన్నా నేను అది విషయం మోహన్ రెడ్డికి చెప్పలేదు. ఏదో మాటల్లో మాట వచ్చింది, అయిపోయింది, వదిలేశాను. మళ్ళీ ఒక రోజు మోహన్ రెడ్డి గారు ఫోన్ చేస్తే, పనిలో పనిగా మీ గురువు గారికి ఇంకా ఇది పోలేదయ్యా, సభలు గౌరవాలు శాలువాలు సన్మానాలు మీ గురువు గారికి ఇంకా వాసన పోలేదు, ఏంది మళ్ళీ మీ గురువు గారు సభ అడుగుతున్నారు, ఏంటికి ఆ పనులంతా అన్నాను. అంతే, మా గురువు గారికి ఆయన సాజన్మ సాకార సద్గురుమూర్తి, ఆయన మెదిలిన తర్వాత అది ఎంతన్నా ఖర్చు అవునది చేసే తీరాలన్నాడు ఉద్యమం. అది వాళ్ళు మాట్లాడుకున్నారు, పత్రిక వచ్చేసింది మన దగ్గరికి. ఇది అండి దాని వెనకాల. ఇప్పుడు ఆయన కీర్తి గాని, అవును, డబ్బు, దీని ద్వారా ఎవరిని డబ్బులు ఆయన అడగడం లేదండి. అచల మహాసభలు జరుపుతున్నాము, మీరు కాస్త మాకు విరాళం ఇవ్వండి అని బ్యాంక్ అకౌంట్ నెంబర్ IFSC కోడిస్తే అప్పుడు ప్రశ్నించండి ఎవరైనా కానీ. అంతవరకు డబ్బు దాహం ఆయనకు ఉందని ప్రశ్నిస్తే నేను ఒప్పుకునే ప్రశ్నే లేదు. అయిపోయింది. కీర్తి అంటారా, యథార్థం ఇదే. ఆయన వాళ్ళ గురువు గారైనటువంటి ఆయన ఎవరు, తిరుచానూరు వెంకటేశ్వర్లు గారికి చివరి రోజుల్లో 3వ అచల మహాసభ చూడాలనే కీర్తి, అదేదో ఆయనకి ఏదో కలిగింది. అది ఆయన మనసులో కలిగిన సంకల్పం ప్రకారమే 3వసారి ముచ్చటగా అచల మహాసభలు ఏర్పడుతున్నాయి. నిజానికి ఈ సభల్లో ఒరిగేది కూడా ఏమి నాకు కనపడడం లేదు. కేవలం ఆయన మనీ ఈజ్ లాస్ నో లాస్, డబ్బు ఎవరిని వసూలు చేయడం లేదు, వాళ్ళు సొంత నిధుల నుంచి చేస్తున్నారు. ఇంకా కీర్తి అంటారా, దాంతో ఆయనకు అవసరం లేదు. కాబట్టి
మీరు అనుకున్న ఏది కాదు. అచల మహాసభల అంకురార్పణకి సద్గురు సంకల్పమే ప్రధానం. అంతేనండి. ఇప్పుడు అడుగుతున్నాను, ఎందుకు చెప్తున్నారు? రొప్పకు మీ సచ్చిష్యుల, ఈ ప్రశ్నించిన ఆయన కూడా సచ్చిష్యుడు అనుకుంటున్నాను నేను, మిత్రుడు అనుకుంటున్నాను. అంతేనండి. సఖ్యుడు, ఆయన కూడా భక్తుడే, సద్గురు భక్తుడు, నాకు మిత్రుడు కాబట్టి ఆయనకు నేను చెప్తున్నా ఈ విషయాలను. కాబట్టి ఎవరు కుడుపు నాగేశ్వరరావు గారు ఇంతవరకు బిట్టి సపరేట్ గా ఆడియో చేసి ఆయనకు పంపండి. ఒప్పకు మీ పరబోధల, పరిపూర్ణ బోధ తప్ప ఇతర బోధలను ఒప్పుకోవద్దు నాయన. పరిపూర్ణ బోధ ఎప్పుడు వదలొద్దు తండ్రి. ఈ విధంగా ఎవరినంటే వాళ్ళని తప్పులు పట్టద్దయ్యా. 4 నంబర్ 4 చూసుకోండి. దుష్టులకు దీన్ని చెప్పొద్దు. అది మరి మీరు దుర్గారావు మరి పరిపూర్ణ అంటారే మరి ఏమండి? దుర్గారావు గారు అనుకున్నాం. రాజారావా? రాజారావు ఆయన పరిపూర్ణుడేనండి. ఆయన పరిపూర్ణుడేనండి. పరిపూర్ణుడైతే దుస్తులు చెప్పొద్దని ఇక్కడ చెప్తున్నారు కదా మీరు. ఆయన అనుకుంటున్నాడు ఇతరుల దుస్తులు కాబట్టి యద్భావం తద్భవతి కదా. రాజారావు గారు పరిపూర్ణులే, నన్ను ప్రశ్నించిన వేణు మిత్రులు పరిపూర్ణులే, లోకేష్ గారు పరిపూర్ణులే. ప్రశ్నించడం వేరు, దూయపట్టడం వేరు గురుగారు, దూషించడం వేరు కదా. ఎదుటి వాడిని తప్పు. నిన్న రోజా గారు చెప్పారు ఈ మాట మీటింగ్ లో నాకు. 1 అవర్ ఆర్కే రోజా గారు 1 అవర్ మాట్లాడిన మాటల సారాంశం ఒక్క వాక్యంలో చెప్తాను మీకు ఇప్పుడు. అది ఇదే: ఒక వ్యక్తి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిని తప్పుపడుతున్నాడు అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ ఎదుగుతున్నట్టు లెక్కట. ఏమంటే వాళ్ళది మనం మీ స్థాయికి వాళ్ళ గురించి మాట్లాడద్దు ఎందుకో గురుగారు అండి వేస్ట్. అదేనండి మీకు నేను చెప్పిన వాక్యం అర్థం కాదు. ఇప్పుడు మీరు వాళ్ళ స్థాయిలోకి వెళ్ళిపోయినారు, అందుకే ఈ వాక్యం ఉపయోగించాను మీకు. మీరేం చేశారు? కావూరి నాగేశ్వర ప్రసాద్ గా నేను ఒక పేరు చెప్తే ఆ పేరులోకి వెళ్ళిపోయినారు. నేను అంటున్నాను యద్భావం తద్భవతి. ఇప్పుడు మన వేణు గారికి గాని రాజారావు గారికి గాని వీళ్ళకి ఎదుటి వ్యక్తి పైన అసూయ పడుతున్నారు అంటే ఆ వ్యక్తి ఎదుగుతున్నాడని అర్థం అండి. అది కరెక్ట్, అది కాదు సత్యం. అదే కదా నేను చెప్తున్నామా. వీళ్ళ అసూయతో నీకు పనేమి? వాళ్ళ అసూయతో రగిలిపోవడం తప్ప వాళ్ళకి వచ్చేది వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకుని బోధ చెప్పొద్దని కదా చెప్తే. ఇప్పుడు నేను చెప్పట్లేదు కదా. అంతేలే గురుగారు, అంతే. ఆ ఊరి నాగేశ్వర ప్రసాద్ కి చెప్పినట్లు లోకేష్ గారిని పిలిచి కూర్చోబెట్టి చెప్తానా? చెప్పరు కానీ అట్టినప్పుడు ఆ కనెక్షన్ లేని వాళ్ళ గురించి మన పరిపూర్ణ కాదని మనకి ఏం పర్వాలేదు. అంతా పరిపూర్ణమైనప్పుడు వాళ్ళు పరిపూర్ణలు ఎందుకు కారండి? వాళ్ళు తెలుసుకోవాలి అంతే తండ్రి. అంతేలేండి. ఆత్మస్వరూపం చెప్పడంలో ఏముంది కానీ దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే. మీకు ఇంకో క్లారిటీ, మరో క్లారిటీ ఏంటంటే అబ్బాయి గారికి ఫోన్ చేశారు లోకేష్ గారు. ఒకసారి బోధ ధృవీకరణ కోసం నాన్నగారి దగ్గర కొన్ని సూచనలు నాకు అవసరమై ఉంది, నేను మళ్ళీ ఫ్యామిలీతో మీ ఇంట్లో దిగుతున్నాను మా అబ్బాయికి ఫోన్ చేశాడు లోకేష్. అవసరం లేదని చెప్పాను నేను. అంతే, అంతేనా కాదా? వేస్ట్ ఫెయిల్ అండి వాళ్ళ గురించి. వేస్ట్ టైం, మన టైం. నంబర్ 4 అదే కదా. ఇతర బోధల్ని ఒప్పుకోవద్దు నంబర్ 1. ఈ బోధన వదలొద్దు నంబర్ 2. లోకేష్ గారి లాంటి వాళ్ళని నువ్వు తిట్టవలసిన అవసరం లేదు నంబర్ 3. వాళ్లకు ఈ బోధ చెప్పవలసిన అవసరం లేదు నంబర్ 4. అది నంబర్ 5 తీసుకోండి. నెక్స్ట్ 246 తీసుకోండి. ఆ పక్కన పెట్టండి కుడుపు నాగేశ్వర గారు. అది ఇప్పుడు చూడండి, పెట్టారు చూడండి సెల్లో. కోడకు మీ దుర్జనులను, అటువంటి వాళ్ళ దగ్గరికి నువ్వు కూడా పోవద్దు, వాళ్ళు వస్తే పిలవద్దు. కూడకు మీ దుర్జనులను. దుర్జనులు నీకు అర్థమైపోయింది కదా. అంటే దుర్జనులు అర్థమైపోయిందా అంటే మంచి గొప్ప సూచన చెప్తా మీ నుంచే తెలుసుకుని. వాళ్ళు పరిపూర్ణులని తెలియనటువంటి వారు దుర్జనులుగా సమాజంలో పిలువబడుతుంటారు. అవును. బా ఏం క్లారిటీగా. ఇప్పుడు అవును అనడమే పరిపూర్ణత. ధృతరాష్ట్రుడు పరిపూర్ణుడేనండి. ఇప్పుడు ధృతరాష్ట్రుడు తాను తెలుసుకుంటే పరిపూర్ణుడే, తెలియనంతకాలం పరిపూర్ణుడు కాదు. అది ఇంతసేపు అదే చెప్తా ఉండేది. నేను చూసినారా గాజులు నాగభూషణం గారి వల్ల కాదు ఇంత పర్ఫెక్ట్ గా ప్రవర్తించడానికి. ఇప్పుడు నాలాగా అజ్ఞానం ఉండాలి కదా గురువు గారు. వెరీ క్లియర్ అండి. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు మీరు నాకు క్లియర్ అయినారండి. ధృతరాష్ట్రుడు పరిపూర్ణుడేనని అతను తెలుసుకోవడం అతని బాధ్యత తప్ప మనం విసుక్కోవాల్సిన అవసరం లేదు కదా తండ్రి. కరెక్ట్. నంబర్ 5 అది.
ఏది దుర్జనులను కూడద్దు. అటువంటి వాళ్ళకు నువ్వు పోయి చెప్పమని నేను చెప్పలే, వాళ్ళ దగ్గరికి నువ్వు బాబాకు. అంతే. నెక్స్ట్ నెంబర్ 6, వేడకు మీ సాధుమను జతతి. ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు నువ్వు కావూరి నాగేశ్వర ప్రసాద్ని కలవడం మర్చిపోవద్దు. ఎప్పుడైనా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, నేను ఆల్రెడీ సద్గురు నిలయంలో ప్రకటించాను, ఎప్పుడైనా మీరు చిత్తూరు జిల్లా వస్తే ఆడా ఏడా లాడ్జిల్లో దిగి డబ్బులు పోగొట్టుకోబోకండి, నేరుగా వచ్చి నాకు దర్శనం ఇచ్చి నన్ను కృతార్థుని చేసి వెళ్ళండి అని చెప్పి నేను ప్రకటించాను సద్గురు. ఇది నెంబర్ 6 అండి. ఇది అవసరం లేదు కాదండి, మీరు అవసరం లేదంటే ఎట్లా? నేను వస్తే హైదరాబాద్ మీ ఇంటికి గ్యారంటీగా వస్తానండి. గురుగారు నేను మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదంటారా? అలా తీసుకోకండి. కాదండి, నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను అనుకోండి, తప్పకుండా మా ఇంట్లోనే ఉంటారు. అదే కదా నేను చెప్పింది కూడా. అవసరం లేదంటే ఎట్లా? డౌటే ఉందండి, దాంట్లో డౌటా? ఓకే సరే, మీరు ఎప్పుడైనా చిత్తూరు జిల్లాకు వస్తే ఇక్కడికి రారా? వస్తాను, మీ ఇంటికి ఎందుకు రాను? తప్పకుండా వస్తా. మరి అవసరం లేదంటే ఎట్టా? అలానే కాదు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ ఓకేనానండి. నెక్స్ట్ ఇప్పుడు 6 అయిందండి. వేడకు మీ సాధు మనుజ వితతి వేడొద్దు. ఏదో ఆయన సాధువు కాబట్టి నేను సాధువుగా ఆయన కనపడ్డాను. గాజుల నాగభూషణం గారు ఏందది తిరుపతి అచల మహాసభల కంటే 2 రోజులు ముందే సద్గురు నిలయంలో దిగేస్తారంట వచ్చి, గురువు గారు మీకు లీవ్ ఉందో లేదో నాకు తెలీదు, మీరు లీవ్ పెట్టుకుంటారో లేదో నాకు తెలీదు, నేను మాత్రం 2 రోజుల ముందు సద్గురు నిలయం. ఆయన అడగలేదు, ఆయన సొంతం, ఆయన నన్ను అడగలేదు మీకు లీవ్ ఉందా లేదా ఎంత అడగలే. మీరు ఏమైనా చేసుకోండి, మీరు సద్గురు నిలయంలో ప్రకటించారు కదా, తిరుపతి అచల మహాసభలకు వచ్చేదానికి ముందుగా సద్గురు నిలయంలో నేను దిగుతాను అంతే. అంటే అంతే అనమాట, అంత సొంతం ఉంటుంది అనమాట. నేను వస్తాను అంతే అన్నాడు. నన్ను పర్మిషన్ అడగలేదు ఆయన, కానీ పర్మిషన్ అడిగేటోళ్ళు ఎట్లుంటారు చెప్పాను కదా మీకు. ముందు మా అబ్బాయికి ఫోన్ చేసి నేను వస్తున్నాను, నాన్నగారికి చెప్పండి కొన్ని విషయాలు నేర్చుకోవాలని. నాకు తెలియదు వాడికి నేర్పించేదానికి అంటే. అది మీరు అవసరం లేదనింది. కాబట్టి వీడకు మీ సాధు మనుజ వితతి స్నేహంబు అంతవరకు 6. ఓడకు మీ గురు సేవకు 7. ఏం క్లారిటీ కృష్ణ ప్రభువుల. ఓడకు మీ గురు సేవకు, ఓడకు మీ అంటే ఓడకు అండి, బోడకు అంటే దాని మీనింగ్ వదలొద్దు అని, గురు సేవను వదలొద్దు అని. బోడకు అంటే వదలొద్దు. రైట్. చూసుకోండి ఇక్కడ అదే కదా ఉంది, ఇక్కడ బోడకు ఉంది కదా 2 లైన్. అవునండి. సాధు మనుజ వితతి స్నేహంబు అంతవరకు అది. మరి ఓడకు మీ గురుసేవకు, గురుసేవకు వెనుకాడవద్దు అని అర్థం. వెనక్కిపోవద్దు, గురుసేవ చేసిన వెనుకాడద్దు. అది గురుసేవకు వెనుకాడొద్దు. నెంబర్ 7. నెంబర్ 8, పాడకు మీ పరుల నింద. అందుకే కదా ఇప్పుడు నేను వాళ్ళని పొగిడేది, సద్గురువునే కదా సంబోధిస్తాను. పరుల నింద, ఎవరిని నిందించబాకు. నెంబర్ చూడండి 8 అండి. ఇప్పుడు ఇది 8వ ఏంటంటే పాడకు మీ పరుల నింద పాటల రీతి. ఇతరులను నిందించబాకు, ఇతరులు నిందించిన దాంట్లో నుంచి నేర్చుకో. అవును, ఇప్పుడు లోకేష్ గారు, రాజారావు గారు, ఈ వేణు గారు వీళ్ళు ముగ్గురు నన్ను ప్రశ్నించారు కాబట్టే కదా ఈ విషయాలంతా మనం ఇప్పుడు తెలుసుకోగలిగాం. లేకపోతే మనం ఎలా తెలుసుకుంటామండి? కాబట్టి వాళ్ళు నాకు గురు సమానమే కదండి. నుంచి తెలుసుకునే వాళ్ళు ఎప్పుడు అట్లా అంటున్నాకి లేదులేండి. ఓకే, ఇప్పుడు 8 పాయింట్లు అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. గురుగారు నెక్స్ట్ 18 చేసుకోండి. 247, అది కూడా ఈ రోజే. అంటే దీని హితవాక్యాలు అంటారు, చాలా ఈజీనే, దీని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మీకు. 247 చూసుకోండి. మీరకు మీ గురువాజ్ఞను, ఇంతసేపు చెప్పింది గురువాజ్ఞ. 9 ఇది. మీరకు మీ గురువాజ్ఞను. నెక్స్ట్ చేరకు మీ దుష్టులంతా చేరిన చోటన్. మళ్ళీ పిలిస్తే కూడా పోవద్దు ఇంకడికి.
అది వాళ్ళంతా అది దుష్ట చతుష్టయం అది. అంతేనండి. వాడు ఎంత దానవీర సూర కర్ణుడైనప్పటికీ ఇప్పుడు దుష్ట చతుష్టయంలో ఒకడు వాడు. అవును. వాడేంది దానవీర ఎక్కడి నుంచి తెచ్చినాడు దానం చేయడానికి వాడు చెప్పండి. అంతే కదండి. ఎవరైనా అంతా అర్జునుడి దగ్గర తీసుకునిందే వాడు ఇస్తా ఉండేది. సారీ, ఏది దుర్యోధనుడి దగ్గర తీసుకునిదే వాడు ఇస్తా ఉండేది. అంతే. ఎప్పుడైతే అతని విద్యకు దుర్యోధనుడు ఇచ్చినటువంటి లంచం నుంచి అతను ఇక్కడ ఇస్తున్నాడు, ప్రపంచానికి దానం చేస్తున్నాడు. అంతే కదా చేస్తున్నాడు. కానీ ఆ దానం వల్ల కొంతమంది బెనిఫిట్ పొందుతున్నారు కదా గురువు గారు. అయ్యో, దానం వల్ల పొందేటువంటి బెనిఫిట్ నశిస్తుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. దానాలు ధర్మాలు చేయడం వల్ల మళ్ళీ మానవ జన్మ రావడం గ్యారంటీ. బట్ చెయ్యాలి కదా ధర్మం. నేను ఇప్పుడు ధర్మం చేయడం వద్దనేనా? జన్మలు తప్పినా తప్పకపోయినా మరి చేయాల్సిందే కదా గురువు గారు. అయ్యో, ధర్మం చేయడం నేను వద్దంటేనే లేదు. ఇప్పుడు అచల మహాసభలు పెడతాను, ఎక్కువ మందికి భోజనాలు పెట్టబోతానని మన ఎవరు మోహన్ రెడ్డి గారు అంటే నేను వద్దంటేనే లేదు. నిన్నే రామాంజలి గారు ఫోన్ చేశారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల చాలా మందికి మళ్ళీ పుణ్యం వచ్చి మళ్ళీ అతను మానవ జన్మలో మంచి శుచీనాం యోగ చెప్పారు కదా, శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయితే. మంచి మానవ జన్మలో మంచి సాధన కుటుంబంలో జన్మించి వీళ్ళు భవిష్యత్తులో ఎప్పుడైనా పరిపూర్ణయ్యే అవకాశం ఉందని నిన్ను ఆశీర్వదించారు రామాంజలి గారు. వీళ్ళంతా ఆయన ఇప్పుడే పరిపూర్ణులండి, ఇంకా ఆయన అయ్యేదే ఉందండి. అది సూత్రం అండి, అది సూత్రం అన్నమాట. ఎందుకంటే ఇట్లా దాన ధర్మాలన్నీ చేయడం వల్ల అతనికి క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి. దాన ధర్మాలు చేసేటప్పుడు కర్త ఉంటే అది పుణ్యం అండి. కర్త లేకపోతే దాన్ని ఏమంటారు మీరు చెప్పండి? కర్త లేకపోతే పుణ్యం లేదు, పాపం లేదు. అదే పరిపూర్ణత అండి. అదే మోహన్ రెడ్డి గారు అంతే పరిపూర్ణులు ఆయన. అవును, కీర్తి కాంక్ష లేదు, ధన కాంక్ష లేదు, ఏముంది ఆయన దగ్గర. మోహన్ రెడ్డి గారు మాత్రం పరిపూర్ణులా ప్రపంచంలో మిగతా వాళ్ళు కాదా? మరి మనకేం చెప్తాం? అదేనండి, అంతా పరిపూర్ణతగా చూసేటువంటి వాడు తాను పరిపూర్ణుడు. అది ఆడ ఆన్సర్. మీరు చెప్పిన ప్రకారం మీరు నా గురువు కదా అంటారా? పతాడు గురువు అయినట్టు అంటానండి. నేను అనలేను కదా గురువు గారు. నేను అంటున్నాను కదా, డిస్క్రిమినేషన్ ఉంటది కదా నాకు. మీరు గురువు అని నేను ఒప్పుకుంటా, కానీ మిగతా వాళ్ళందరూ గురువు అని నేను ఒప్పుకుంటాను. అది సహజంగా నేను ఒప్పుకుంటున్నాను కదా. మీరు ఒప్పుకోవచ్చు, అది మీ దృష్టికోణం, అది కానీ నా దృష్టికోణం కాదు. సరే, 9 గురువాజ్ఞ మీరొద్దు. అది దుష్టుల చెంత చేరొద్దు. 11 దూరకు మీ బోధను విని ఎవరి ద్వారా బోధ తెలుసుకున్నావో వాళ్ళనే తిట్టేటటువంటి కుసంస్కారం కొంతమందికి ఉంటుంది. నీకు అది వద్దు. అదండి, మీకంటే కృష్ణ ప్రభు నాకని చెప్తున్నారండి, మీకంటే నాగేశ్వర ప్రసాద్ కాదండి, అంటే వినే శ్రోత కాదండి, గుర్తుపెట్టుకోండి. చూసుకోండి, ఇది నెంబర్ 11 అండి. 9 గురువాజ్ఞ మీరొద్దు. 10 దుష్టుల చెంత చేరొద్దు. 11 గురుబోధను విని వాళ్ళనే తిప్పి తిట్టొద్దు. చాలా మంది చెప్పారు అది. నేను ఇప్పుడు ఈ లోకేష్ గారి వల్ల, వేణు గారి వల్ల కూడా నిన్న గురుబోధన తెలుసుకున్నా ఈ రోజు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల. కాబట్టి వాళ్ళని నేను తిట్టకూడదు. ఇంకా దూరకమే అంటే తిట్టొద్దు అని అర్థం. లాస్ట్ 12 ఈ రోజు మనకు 12 హితవాక్యాలు చెప్పారు, 12 హితవాక్యాలు చెప్పారు కృష్ణ ప్రభు. యారకు మీ సాధు జనుల ఎందున తప్పులు. అందరూ సాధులుగానే కనిపిస్తారు, నాకు తప్పే కనపడుతుంది. నేనే అడిగారు తండ్రి, గురువాజ్ఞ ఎప్పటికీ అతిక్రమించొద్దు, దుష్టులంతా చేరిన గుంపులోకి నువ్వు పోవద్దు, అసలు ఆడ ఉండొద్దు, ఎప్పుడు పరిపూర్ణ బోధన వదలొద్దు, సాధు జనులైనటువంటి పెద్దల యందలి తప్పులు విన్నా కూడా అది దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు. ఇది 12 హితవాక్యాలు చెప్పారు ఈరోజు. 6:40 ఇంకా 20 నిమిషాలు మనకు మరి జ్ఞానయజ్ఞం 2వ భాగానికి ఉందండి. గురువు గారు తెలియజేసిన 12 హితవాక్యాలని మనం పాటించే ప్రయత్నం చేద్దాం శ్రోతలందరూ కూడా. ఈరోజు మనం 79వ శ్లోకం తెలుసుకోబోతున్నామండి. జ్ఞానయజ్ఞం 2వ భాగానికి రండి. ఆయన ఎవరు జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి.
చెప్తాను, ఈ శ్లోకాన్ని చెప్తాను. ఆ పుస్తకంలో అది ప్రింట్ చేయబడి ఉంది అని కూడా చెప్పాను. ముందు జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకుందాం. నిన్న అచల నిష్ఠ, నిన్న హెడ్డింగ్ అచల నిష్ఠ. చూడండి, వ్యాసదేవుని శుద్ధత్వము ఇది. ఇది కృష్ణుడు చెప్పినాడా లేదా, అర్జునుడు విన్నాడా లేదా, మన సంజయుడు తెలుసుకున్నాడా లేదా, మీకు అవసరం లేదండి. వ్యాసుణ్ణి పరిపూర్ణుడిగా చూడాలి మనము అని మనకు సంజయుడు చెప్పడం. ఏమని? ఈ వ్యాసదేవుని శుద్ధత్వము మరియు సత్తత్వం పైన నీకు నిజంగా నమ్మకం ఉంటే, ఇప్పుడు నా మాట అచల పరిపూర్ణం నువ్వు తెలుసుకోవా. ఇంతవరకు అయింది. నిన్న లక్ష్మీపతి అయినటువంటి నారాయణుడు ఉండే చోట భక్త శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు ఖచ్చితంగా ఉంటాడు. మానవ మాతృడు అర్జునుడు అంటే మానవుడికి ప్రతీక అండి. ఖచ్చితంగా అక్కడ మరియు మంగళ లాభములు ఖచ్చితంగా నిత్య మంగళం, అది నిత్య సుమంగళి, అది దీర్ఘ సుమంగళి భవాని ఆశీర్వదిస్తూ ఉంటారు. నేను అలా ఆశీర్వదించలేనండి. ఏ స్త్రీని కూడా దీర్ఘ సుమంగళి భవాన్ని నేను ఆశీర్వదించనండి. ఎందుకంటారా? దీర్ఘ సుమంగళి భవ అంటే అర్థం చెప్పేది నేను. మీరు చెప్పండి, దీర్ఘ సుమంగళి భవ అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు ఈ విషయ ప్రపంచాల్లో ఈ జన్మల్లో కొట్టుకోవాలని. అట్లా కాదండి. దీర్ఘ సుమంగళి అంటే భర్తకు ముందే నువ్వు సావు అని అర్థం. నువ్వు చెప్పేది ఇంకో రకంగా చెప్తాను, చమత్కారం. దీర్ఘ సుమంగళి భావ అంటే భర్తకు ముందు నువ్వు సావు, అట్లా చెప్పకూడదు అంటే దాన్ని. నువ్వు ఉండేంత వరకు భర్త బతికుండాలండి. మొత్తం 4 రకాలు చెప్పేశారు ఇప్పుడు దీర్ఘ సుమంగళికి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీర్ఘ సుమంగళి భవ అంటే నువ్వు బతికుండేంత వరకు నీ భర్త క్షేమంగా ఉండుగాక అని అర్థం అండి. అంటే దాని అర్థం ఇదే అండి. ఏమని? నీ భర్తకు ముందే నువ్వు సాగు అని అర్థం అండి. ఇబ్బంది కనిపిస్తుంది? ఇబ్బంది లేదు, మీరు చెప్పింది చక్కగా అన్వయం బాగుంది అంటున్నాను. అది భర్తకు ముందే నువ్వు చచ్చిపోవాలా అనేది దీర్ఘ సుమంగళి అనేది. లేదండి, అటు చెప్పకూడదండి, అటు చెప్పకూడదండి. నువ్వు నీ మనసులో నీ భర్తను బాగా ఆశీర్వదించి నీ భర్త కలకాలం ఆరోగ్యంగా ఉండేట్టుగా నువ్వు చూడు. నువ్వు ఎప్పుడు దీర్ఘ సుమంగళిగా ఉండు. ఎప్పుడు కాదు అది. నువ్వు భర్తకు ముందే నువ్వు సావు అనేదాన్ని ఇటు చెప్తున్నారు అంతే. మరి అది వయసు వరుస పెడితే ఇప్పుడు అదే భర్త కూడా అనుభవిస్తే ఎట్లా ఉంటుంది? అదేనండి, మేల్ డామినేషన్ పురుషాధిక్య ప్రపంచం చేసినటువంటి సూత్రం అది. కళ్ళ ముందు ఈడు పోకూడదు. నేను దీర్ఘ సుమంగళి అని చెప్పనండి. ఉంటారు లేడీస్ అంతా ఇంటా ఉన్నారు చాలా మంది, ఏం రా మరి ఏం చెప్తాడని. సార్ చూద్దాం, దీర్ఘ సుమంగళి ప్లేస్ లో ఏం పెడదాం? గాజుల నాగభూషణం గారు అడుగుతున్నాం. మీరు చెప్తారా చూడండి, మీరిద్దరు ఏమో చెప్తారు చూడండి. నేను దానికి విరుద్ధంగా చెప్తాను. దీర్ఘ సుమంగళి భవ అనకుండా ఎట్లా ఆశీర్వదించి బాగుంటుంది చెప్పండి. దానికంటే ఉన్నతమైన చెప్పాలండి. గాజుల నాగభూషణం గారు కూడా ఉంటారు. గురుగారు దీర్ఘ సుమంగళి భవ అనేదానికంటే ఇంకొంచెం ఉన్నతమైన పదం ఏదైనా ఉంటే చూద్దామండి. జ్ఞాన వైరాగ్య సిద్ధి మనం ఆశీర్వచనం చేయాలండి. ఏమండి? జ్ఞాన వైరాగ్య అంటున్నారు. శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, టైం అయితే అవుతుంది. శ్రీనివాసరావు గారికి ఇప్పుడు అన్మ్యూట్ చేయాలా? శ్రీనివాసరావు గారికి మ్యూట్ అవకాశం నా చేతి ఉంటుంది. అన్మ్యూట్ చెప్పండి శ్రీనివాసరావు గారు, చెప్పండి. శుభమస్తు. ఓ బాగుంది, శుభమస్తు. కానీ సుమంగళి రావాలా? శుభమస్తు బాగుంది, ఇది కూడా బాగానే ఉంది. నేనేమని ఆశీర్వదిస్తానంటే, దయచేసి జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలంతా ఈ వాటి నుంచి ఇది మీకు నచ్చితే పాటించండి. నిత్య సుమంగళి భవ. ఏమండి? నిత్య సుమంగళి భవ. నిత్య సుమంగళి భవ. నిత్య సుమంగళి భవ అని ఆశీర్వదిస్తాను నేను. నిత్య సుమంగళి భవ. ఓకేనా? దీర్ఘం అనేది ఆయుష్కు సంబంధించి ఉంటది. నిత్యం అనేది అచల పరిపూర్ణతకు సంబంధించింది. నిత్యము, సత్యము, శాశ్వతం.
ఓకే అండి. అంటే ఇప్పుడు దీని భావం ఎలా తీసుకోవాలి? నిత్య సుమంగళి భావం అంటే ఏ రకంగా తీసుకోవాలి? నువ్వు తీసుకునేది కాదు అది, దాని భావాన్ని మనం తీసుకునేది కాదు అది. ఇక్కడ మంగళ లాభములు కూడా నివసించును అంటే ఈ లాభాలు కాదు అది. ఏది పొందితే లాభం కోరే అవసరం లేదు, అది అదండి. ఓకే అండి. నా ఈ మాటలో అబద్ధం అయితే నేను వ్యాసుని శిష్యుడే కాదని తెలుసుకోవయ్యా. అది చెప్తాండేది అక్కడ సంజయుడు. అది చూడండి, అభిమానంతో ఇలాంటి ప్రతిజ్ఞ చేసి సంజయుడు తన 2 చేతులెత్తి పైకి 2 చేతులెత్తి నమస్కారం పెట్టి ప్రపంచానికి అంతా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మహాభారత సారాంశం అంతా కూడా ఒకే శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రం చేతిలో పెట్టాడు. ఆ శ్లోకం చెప్తాను ఇప్పుడు చూడండి. జరిగిన శ్లోకం కాదు అది, అది ఇప్పుడు చెప్పబోయే శ్లోకం. ఆ రోజు జ్ఞానేశ్వరికి కనపడలేదు, ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది. ఆ శ్లోకం ప్రజెంట్ చేయండి. కమాన్. భగవద్భక్తి యుక్తస్య తత్ప్రసాదాదాత్మబోధతః సుఖం బంధ విముక్తిః యాదితి గీతార్థ సంగ్రహః. దీని భావం చెప్తాను చూడండి. ఏమంటారు? భగవద్భక్తి యుక్తస్య, ఖచ్చితంగా నాకు బోధిస్తున్నటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తి అచల పరిపూర్ణుడేననేటటువంటి భక్తితో, అనన్య భక్తితో ధృతరాష్ట్ర మహారాజా, సంజయుడు ధృతరాష్ట్రునికి చెబుతున్నాడండి, అనన్య భక్తితో భగవంతుని పట్ల నిజమైనటువంటి అనన్యమైనటువంటి భక్తి కలిగితే ఆ అనన్య భక్తి తత్వము వలన సంబంధిత సాజన్మ సాకార సద్గురుమూర్తి ఇతనిలోనే పరిపూర్ణుడై నెలకొని ఉంటాడు. తత్ ప్రసాదాత్ ఆత్మబోధకః, అటువంటి భక్తి చేతనే సద్గురు కరుణ వర్షించును. ద్వారా పొందేటువంటి సుఖము బంధ విముక్తి సుఖం ఎట్టా ఉంటుందంటే, సుఖం బంధ విముక్తి అంటే అర్థం ఏంటంటే, బంధ విముక్తి మోక్షం కాదండి, భ్రమరహితమే నిజమైన మోక్షం అండి. ఆ సుఖం ఎలాంటిదంటే, సుఖం అంటే అలౌకిక సుఖం 3 రకాలండి. ఇప్పుడు బంధ విముక్తికి భ్రమకి తేడా ఏముందంటారు గురుగారు? చాలా తేడా ఉందండి. బంధ విముక్తి అంటే, ఓహో మంచి ప్రశ్న, ఇటువంటి ప్రశ్నలు ఎవరు వేయలేరండి, మీకు తప్ప ఎవరు వేయలేరండి. బంధ విముక్తి అనేది భ్రమ వేయటం కదా గురుగారు, కాదంటారా? అదే రాసుకోండి, చెప్తా. మళ్ళీ రేపు అడుగుతా, మళ్ళీ నేను రాసుకోలేదు అనకూడదు. బంధ విముక్తి రాసుకోండి. బంధ విముక్తి 1, భ్రమరహితం 1, 2 రాయండి. బంధ విముక్తి భ్రమరహితం. ఓకే గురుగారు. బంధ విముక్తి అంటే నిత్య జీవితంలో, మామూలుగా వ్యవహారిక జీవితంలో కల్లో నుంచి మేలుకోవడం లాంటిది బంధ విముక్తి అంటే. అవునండి, కల్లో నుంచి మేలుకున్నట్టు. అవును. ఈ కల్లో నుంచి మేలుకుంటే లేచినప్పుడు మాత్రం అది ఇదంతా కలే కదా అని అనుకుని మళ్ళీ విషయ ప్రపంచంలోనే ఉంటాడు, వాడు మేలుకున్నట్టు కాదు అది. ఇది ఎలాంటిదంటే, ఈ జైల్లో నుంచి బయటకు వస్తాడు, మళ్ళీ నేరం చేస్తే మళ్ళీ ఆ జైలుకి పోతాడు జీవితంలో వాడు. ఇంకా క్లియర్ గా ఇంకా బంధ విముక్తి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు, భ్రమరహితం మళ్ళీ. బంధ విముక్తి అంటే ఈ కల్లో నుంచి వచ్చి కూడా మళ్ళీ విషయ ప్రపంచంలో ఉంటాడు. శ్మశానం నుంచి బయట వచ్చినప్పుడు చాలా మంది మాట్లాడతారు, అరే రాత్రి నిద్రలోనే పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఏమి లేదు, ఇంత మాత్రానికి అనవసరంగా ఇంతమందితో నేను వైరం పెట్టుకున్నానే, ఇంత డబ్బు సంపాదించాలనుకున్నానే, ఇదంతా వేస్ట్ కదా. శ్మశానం వచ్చినప్పుడు మాట్లాడతాడు అంతే. అది బంధ విముక్తి, అది విముక్తి కాదండి, అది విముక్తి కాదు. అంతేలేండి, కరెక్టే, అర్థమైంది. భ్రమరహితం అంటే ఇప్పుడు చెప్తాయి నువ్వు. భ్రమరహితం అంటే అర్థం ఏంటంటే, జనన మరణాలన్నీ కళ, ఉత్పత్తి స్థితి లయం, ఈ 3 కలయనని తెలుసుకోవడమే భ్రమరహితం అండి. అది సృష్టి స్థితి లయమో కళ. ఇప్పుడు మీరు మాత్రమే ఉంటారు, సృష్టి స్థితి లయంలో మాత్రం నాగేశ్వర ప్రసాద్ ఉంటాడు. సో లయం కూడా కళ ఏమండి? ఉత్పత్తి కళ అయినప్పుడు లయం కళ ఎందుకు కాదండి? సృష్టి స్థితి లయమైంది, ఇంకా అందులో కళ ఉంటుంది గురుగారు, ఉంటుందంటారా?
ఉత్పత్తి లయం అయ్యేది, ఉత్పత్తి అయింది లయం అవుతుందా, ఉత్పత్తి కానిది లయం అవుతుందా? అంటే ఉత్పత్తి స్థితి లయం అన్నప్పుడు వాళ్ళు సృష్టి స్థితి లేకుండా పోయినప్పుడు అది కళ, మరి కళ లేకుండా పోయినట్టేగా. అది అక్కడ లేకుండా పోయినట్టు కాదు, ఇంకా లేకుండా పోయినట్టు అంటున్నటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్కి ఇంకా పోలేదు. అది ఓకే ఓకే, అదేలేండి, అంతేలేండి. ఎందుకు పోలేదంటే సృష్టించబడ్డారు మీరు, ఇప్పుడు ఉత్పత్తి కావించబడ్డారు, ఇప్పుడు మీరు స్థితిలో ఉన్నారు, ఇంకా లయం కాలేదు. అదేలేండి. లయం అయిన తర్వాత మీరు ఉండునని అనుకుంటా ఉండేది కూడా లయం కానట్టే లెక్క, కానట్టే లెక్క, జన్మకు మళ్ళీ వచ్చేది, అంతేలేండి. క్షీణ పుణ్య మత్స్యలోకం విషయం అంటే అది అర్థమైంది. ధర్మం చేయాలి కదండి అంటారే, నేను వద్దని చెప్పినట్టు మీరు చెప్పేది ధర్మం చేయాలి కదండి అంటే నేను వద్దని అంతకుముందు చెప్పలేదు, కానీ మీరు ధర్మం చేయాలనే అది కర్తృత్వం అన్నమాట. కాబట్టి ధర్మం చేయడం ఎవరు వద్దనిలే, కర్తగా చేయొద్దు అంటున్నాను అంతే. చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు దీనికి దానికి, చాలా. ఇప్పుడు భ్రమరహితానికి బంధ విముక్తి ఎంత చేయాలో చూసుకోండి. అవునండి, కళ్ళలో నుంచి మేలుకున్నట్టు ఇది సృష్టి స్థితి లయం కళ అని తెలుసుకోవటం, అదే మేలుకో, నిజమైన మేలుకో, అది నిజమైన మేలుకో. బాగుంది. ఇది భగవద్గీత సారాంశంగా సంజయుడు వల్ల నాకు తెలియదు, నాగేశ్వర ప్రసాద్ వల్లే నాకు తెలుస్తా ఉంది. లేకుంటే నేను చెప్పలేను కదా. ఈ జ్ఞానము ఎలాంటి జ్ఞానం అంటే, ఇప్పుడు మీరు నాకు ఇచ్చింది అచల పరిపూర్ణ పరిజ్ఞానం అండి, ఉత్పత్తి స్థితి లయములకు అతీతమైన పరిజ్ఞానం అండి మీరు నాకు ఇచ్చింది. ఇప్పుడు నేను పొందుతున్న సుఖం ఎలాంటిది తెలుసా? 3 చెప్తేనే కదా మీకు తెలుస్తుంది. అవును, విషయ సుఖం కాదండి, సృష్టి స్థితి లయాలను నడిపిస్తున్నటువంటి సృష్టికర్తకు ఉండేటువంటి సచ్చిదానంద సుఖం కూడా కాదండి. దీనికి అతీతమైనటువంటి అచల పరిపూర్ణ పరమానందం అండి. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం ద్వంద్వాతీతం గగన సదృశం అంటాడు చూడండి. చెప్పలేక అక్కడ పోలికలు, చెప్పలేని ఆనందం విధి అని చెప్పలేను సద్గురుదేవి అని రాస్తారు చూడండి, సద్గురుమాత. ఆ సుఖాన్ని పొందే విధంగా ఇప్పుడు నన్ను మీరు ఆశీర్వదించారండి. నెక్స్ట్ బంధ విముక్తి అంటే అక్కడ అర్థం ఏంటంటే దారా పుత్రాది బంధ విముక్తి అని అర్థం. అది దారా పుత్రాది అంటే భార్య, నా బిడ్డలు అనేటువంటి ఆలోచన నుంచి బయటపడతాడు మనిషి. అంటే ఓ బంధం విడిచిపోతే ఇంకో బంధం తగిలించుకున్నట్టు అవుతుంది, ఒక రకం చెప్పాలి. అటు కాకుండా పూర్తిగా అదే భ్రమరహితం అయితే బంధమే లేదు. ఒక బంధ విముక్తి ఇంకొక బంధాన్ని తగిలిస్తుంది, తగిలించవచ్చు, అంతే కదా. భ్రమరహితంలో బంధం లేదు. దీన్ని బట్టి సద్గురువు పట్ల అనన్య భక్తి కలిగినటువంటి ఆస్తికునికి మాత్రమే జ్ఞానోదయము, మిగతా వాళ్ళకు లేదు అని స్పష్టంగా మనకు తెలిసిపోయిందండి. అవునండి. ఇప్పుడు ఈ శ్లోకం భావాన్ని ఇక్కడ నుంచి జ్ఞానేశ్వర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేను అవసరం లేదు. కానీ ఇప్పుడు జ్ఞానేశ్వర్ తీసుకోండి, ఇంకా మనకు 6 minutes ఉంది. కమాన్. ఇప్పుడు అగ్ని యొక్క వ్యాపకత్వం అపారం అండి. అవును, అగ్ని యొక్క వ్యాపకత్వం అపారం. కానీ సూర్యాస్తమయంలో కలిగేటువంటి ఆ చీకటిని పూర్తి చేయడానికి ఒక చిన్న దీపపు వత్తి ముట్టించేదానికి ఉపయోగిస్తాం, అదే అగ్ని మనం. అదే విధంగా జ్ఞానయజ్ఞంలో వెలిగినటువంటి ఈ జ్యోతి ప్రత్యక్ష శ్రోతల ప్రతి జ్యోతి మళ్ళీ ఎన్నో జ్యోతులుగా వెలిగించాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ ఏదైతే వివరించారో, ఏది బంధ విముక్తికి భ్రమరహితానికి తేడా ఏదైతే వివరించారో, అచల పరిపూర్ణ పరిజ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానాన్ని సూర్యాస్తమయంలో ఒక దీపపు వత్తి ముట్టించడానికి ముట్టించేది మనం అగ్నినే, సూర్యుడు అగ్నినే కదా. ఆ సూర్యాగ్ని ప్రపంచానికంతా ఎలా ఉపయోగపడుతుందో దాన్ని చీకట్లో ముట్టించాలంటే ఖచ్చితంగా దీపం వెలిగించే తీరాలండి. అంతేనండి, అంతే, కరెక్ట్. అదేవిధంగా ఈ ప్రపంచ ప్రబోధ 10 మందికి తెలియాలంటే ఆచర మహాసభలు లాంటి సభలు ఎన్నో జరగాలని పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరిచి ఊరూర ఎగజల్లాడండి. సచ్చరితుల కచల బోధ సాకల్యముగా ఎగజల్లెను విచ్చలవిడి అని రాస్తారు కృష్ణ ప్రభువులు అండి. ఇట్లా ఎన్నో సభలు సమావేశాలు ఎన్నో జరగచ్చు. త్రేతాయుగంలో జనక మహారాజ్ చేసింది అచల పరిపూర్ణ సభ, అచల మహాసభ. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మకు సద్గురు పూజ చేసినటువంటి ఆ యొక్క శిశుపాల వధ జరిగినటువంటి ఆ యొక్క సమావేశం అచల మహాసభ.
అలాంటిది ఈ అంతర్జాతీయ వేదిక పైన ఈ 1116 రోజులుగా జరుగుతూ ఉండేది అచల మహాసభ. ఈ సభలో వెలుగుతున్నటువంటి ప్రతి ప్రత్యక్ష శ్రోత ఈ జ్ఞానాన్ని ఎవరో ఒక్కరికి అందిస్తే చాలండి. ఒక్క చీకటిని తిడుతూ కూర్చోకుండా ఈ పరిజ్ఞానాన్ని ఈరోజు సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ నుంచి తెలుసుకున్నటువంటి భ్రమరహితానికి బంధ విముక్తికి తేడాని ఒక్కొక్కరు ఒక్కొక్క దీపపు వత్తి ఒక్కొక్కరు మరొక పరంజ్యోతిని వెలిగించాలండి. అప్పుడు ఈ ప్రపంచం అంతా ధర్మస్థలమేనండి. అదే విధంగా అన్నిటికంటే ముందుగా ఆ శబ్ద బ్రహ్మ 1,00,000 శ్లోకాలు గల ఎన్నో శ్లోకాలు కలిగినటువంటి మహాభారతంలో ఈ యొక్క భగవద్గీత వల్లనే భారతానికి గౌరవం వచ్చిందండి. భగవద్గీత పరిజ్ఞానంతో భారతం రచించబడిందండి. ఆ విధంగా జ్ఞానయజ్ఞం వల్లనే ప్రపంచంలో ఎంతో మంది నాలాంటి వాళ్ళు అవేర్నెస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అటు పిమ్మట మహాభారత గ్రంథం యొక్క సారమంతా ఉండేటువంటి ఈ యొక్క 702 శ్లోకాల్లో కలిగినటువంటి ఈ గీత ఏర్పడిందండి. భారతం అంతా రాసిన తర్వాత రాయబడిందండి భగవద్గీత. పాంచజన్యం అంతా రాయబడిన తర్వాత మొదలైందండి ఇది జ్ఞానయజ్ఞం. పాంచజన్యం పూర్తిగా 79వ శ్లోకం కూడా రాయబడిన తర్వాత అనువాదమైన తర్వాతనే ఇది పౌష్య పౌర్ణమి నాడు మొదలై పాల్గొన పౌర్ణమి నాడు ముగుస్తుందని సద్గురుమాత ఆశీర్వాదం అందిస్తున్నారండి. ఈ 702 శ్లోకాల్లో ఇది చివరి శ్లోకం అండి. 702వ శ్లోకం మీకు చెప్పింది ఇప్పుడు. దీని యందు వ్యాసుని శిష్యుడైనటువంటి సంజయుని గొప్పతనం ఎంత ఉందో నాకు తెలియదు కానీ సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నల పరంపర మాత్రమే జ్ఞానయజ్ఞంగా వివరించబడిందండి. 2024లో గీత అంతటిని ఏకత్రితమనొచ్చినటువంటి అర్థం ఈ శ్లోకం అండి. 702వ శ్లోకం. చాలా మంది అడుగుతారు గురుగారు 702వ శ్లోకం ఎక్కడ అని. అవును, మీరే చెప్పారు, నాకు ఎవరు చెప్పలేదు. 702వ శ్లోకాన్ని మరి నిజమైనటువంటి అర్థం ఈరోజు సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ నుంచి మాత్రమే మనకు అందిందండి. ఈ ఒక్క శ్లోకాన్ని తన హృదయంలో అంటిపెట్టుకుని ఉండేటువంటి పురుషుడు ఎవరైనా సరే తన జన్మల మరి జనన మరణాల సంస్కారం అంతా కూడా తొలగి అతను పరిపూర్ణుడిగా వెలుగొందుతాడండి. ఈ 702 శ్లోకాలు కూడా ఈ గీతకు నడుచుచున్న పాదాల వంటివండి. నడుచున్న పాదాల వంటివంటే దీన్ని మనిషికుండే పాదాలు అనబాకండి. గీత అనేటువంటి ఆకాశంలో నడుస్తున్న పరమామృతానికి కలిగిన పాదాలండి ఇవి. గీత అనే ఆకాశంలో నడుస్తున్న పరమామృతం అని తెలియండి. గీత అనే అచల పరిపూర్ణ ప్రబోధ అనేటువంటి అంతర్జాతీయ మహారాజ సభ యందలి స్తంభము వలె నాకు ఈ 702వ శ్లోకం తోస్తుందండి. 702వ శ్లోకంలో సాక్షాత్తు మరి సద్గురుమూర్తి వచ్చి సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ లో ఇచ్చినటువంటి వివరణ అండి. ఈరోజు దీని గురించి మరింత వివరం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. ఏమిది లేదు ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. కృష్ణార్జునుల పలుకులు కలిచిన చర్చించిన చోటను సర్వ సంపదలుండును, దృఢమైన నైతికత వర్ధిల్లును. గురుభక్తి గల వారికి గురుకృప కటాక్ష వీక్షణముల గీతార్థ సందేశము తప్పక పరమ పద ప్రాప్తి అగును. 3 సున్నాలతో నేను సూచించానండి దీన్ని. ఎందుకంటే మొదటి 0 పల్లవి అండి. 2 సున్నాలు 13వ అధ్యాయంలో మొదటి శ్లోకానికి పెట్టానండి. దీనికి 3 సున్నాలు పెట్టానండి. 3 సున్నాల వివరం కావాలంటే పాంచజన్యం ప్రస్తావనలో చదువుకోవచ్చండి. మరి సంజయుని ఈ పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనకరాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలు నయరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలు నయరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి
సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.